సో ఫస్ట్లీ ట్రైలర్కి మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. సో దానికి కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫస్ట్ రివ్యూ. సో ఫస్ట్ ఆడియన్గా ఫస్ట్ రివ్యూ ఇచ్చిన ఆ రివ్యూ అయితే వైరల్ అయిపోయింది. సో ఖచ్చితంగా కాలర్ ఎగరేసే ఫిల్మ్ అని చెప్పి కాలర్ కూడా ఎగరేయడం కూడా జరిగింది. సో అంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్పడంలోనే అర్థమైపోయింది సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందని. సో మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ నేను నా క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. నేను కథ విన్న రోజు అమౌంట్ అదని ఫిక్స్ అయ్యాను. సో దేవుడు చాలా చల్లగా చూసుకున్నాడు ఈ సినిమాని. ఎప్పుడైతే అమ్మ ఈ సినిమా చేస్తాను ఒప్పుకున్నారో అక్కడే హాఫ్ బ్యాటిల్ వి హ్యావ్ వన్. తర్వాత కథ మొత్తం చేసిన తర్వాత వెన్ వీ హ్యాడ్ ద ఫైనల్ డ్రాఫ్ట్, అంటే ఒక 3-4 months డిలే అయింది మాకు. బట్ వెన్ వీ సా ద ఫైనల్ డ్రాఫ్ట్ మేము కొన్ని అంశాలు నమ్మామండి. అంటే ఎవ్రీ ఫిల్మ్లో సినిమాని నమ్ముతాం, బట్ దేర్ ఆర్ సర్టన్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ విచ్ మేక్ ఇట్ అ వెరీ బిగ్ ఫిల్మ్. అదే సో ఆ ఎలిమెంట్స్ నమ్మిన తర్వాత షూట్ జరుగుతున్నప్పుడు, ఆ మేజర్ సీన్స్ జరుగుతున్నప్పుడు ఇట్ వాస్ మనం బ్యాక్ ఆఫ్ ద కెమెరా అంటే షూట్ అయిన తర్వాత ఎప్పుడైతే వీడియోలో మనం ఆ మానిటర్లో చూస్తున్నామో బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. అరే బాగా వస్తుంది, అంటే మేము ఏదైతే అనుకున్నామో ఆ సీన్ యాజ్ ఇట్ ఈస్ రెప్లికేట్ అవుతుంది. ఇట్స్ ఫెంటాస్టిక్. ఇదంతా అయిన తర్వాత ఎడిటింగ్ చేసిన తర్వాత సో డెఫినెట్గా దే షుడ్ బి సమ్మన్. అంటే ఎవరికీ తెలియదు, మా టీంకి, మా కోర్ టీంకే తెలుస్తుంది మేము ఏం చేస్తున్నాం అని. జనరల్గా బయట వ్యక్తులతో స్టోరీ డిస్కస్ చేయటం కష్టం. తమ్ముడితో వచ్చినప్పటికీ అడిగాడు ఒకరోజు, అన్నా ఏంటి ఈసారి ఎలా ఉండబోతుంది సినిమా అన్న. అంటే అన్న ఒక ఎక్స్ట్రీమిటీ ఉంటుంది ఈ సినిమాలో షూట్ జరిగేటప్పుడు జనరల్ వి డిస్కస్, బట్ ఇంట్రికేట్ డీటెయిల్స్ మాట్లాడుకోపోయి వచ్చిన, బట్ వి జనరల్ డిస్కస్ ఎలాంటి సినిమా చేస్తున్నాం ఏంటి, ఇప్పుడు అమ్మున్నారు, ఇదంతా బేసిక్స్ అన్నీ తెలుసు, బట్ డీటెయిల్స్ ఆఫ్ ద ఫిల్మ్ తెలియదు తనకి. సో ఏంటన్నా అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటుందన్నా, చాలా బాగుంటుంది, కొత్తగా చేస్తాను ఈసారి అన్న. అంటే కమర్షియల్గానే కదా యా నాన్న, కమర్షియల్గానే యూ విల్ సీ ఇట్. సో మొత్తం అయిన తర్వాత వీ వాంటెడ్ టు టేక్ అ జడ్జ్మెంట్, అంటే ఎలా ఉంది సినిమా ఇప్పుడు మనం చేసామండి. సో బిఫోర్ ఇట్ గోస్ టు ద ఆడియన్స్ వీ వాంటెడ్ అ కాల్, ఇంకెక్కడైనా ల్యాగ్ ఉందా, లేకపోతే ఫీల్ ఎలా అనిపించింది మీకు, మా కాన్ఫిడెన్స్ మాకు ఎంతో కాన్ఫిడెన్స్తో చేసాం, హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇట్ అని తమ్ముడు చూపించడం జరిగింది. సో చూసిన తర్వాత నా దగ్గర ఎన్ని విషయాలు మాట్లాడారో అదంతా ఇట్స్ ఫర్ మీ ఓన్లీ. నాకే చూడాలన్న కాల్ మీదే, ఆయన ఫిల్మ్ చూడాలి అని. అంటే జనరల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చేవాళ్ళు సినిమా చూసే రావాలి అని ఏం లేదు, కొంతమంది చూడకుండా కూడా వస్తారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చీఫ్ గెస్ట్ అనే విషయం పక్కన పెడితే హీస్ మై బ్రదర్. అవునవును. సో డెఫినెట్ గా ఇది అశోక క్రియేషన్స్ అంతా మా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్. సో నా బ్యానర్లో జరిగే ఎవ్రీ ఫిల్మ్, జనరల్గా ఫిల్మ్స్ విచ్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, నాకు కాన్ఫిడెన్స్ ఉంది సినిమా డెఫినెట్గా బాగుంటుంది అనేటప్పుడు నేను డెఫినెట్గా తమ్ముడికి బిఫోర్, అంటే నా ఫస్ట్ ప్రివ్యూ ఆర్ ద రివ్యూ విల్ బీ ఫ్రమ్ హిమ్, చూపించి అడుగుతాను ఏంటి సినిమా ఏంటి అని. సో చూపించడం జరిగింది. సో అండ్ దట్స్ వాట్ ఈ స్పోక్. నా దగ్గర కొంచెం ఇంకో చనువుగా వేరే విషయాలు మాట్లాడతారు, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఏం మాట్లాడారో మీరు చూశారు. ఓకే, సో మీరు కూడా అంతకంటే ఎక్కువ కాన్ఫిడెంట్ గానే కనిపిస్తూ ఉన్నారు మాకు. సో April 18 తర్వాత definitely a film that will be remembered for a very long time.